దేవుడు వెతుకుతూ ఉన్నాడండి. ఎవరి కోసం? తెలివిగలవారా, ప్రజ్ఞావంతుల, బలవంతుల, రకరకాల ప్రత్యేకతలు కలిగిన వారా, కండలు తిరిగిన వారా, సౌందర్యవంతుల? ఎవరి కోసం? ఒక యాడ్ ఇచ్చారంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు మాకు కావాలి అని అడుగుతారు. ఒక డిగ్రీస్ని బట్టి, ఒక చదువును బట్టి, లేక మిస్ వరల్డ్, మిస్ ఇండియా అంటారు చూడండి. వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దే విల్ చూస్ ద పీపుల్. ఎవరిని? లోకరీతిగా ఉన్న పర్ఫెక్షన్ ఉన్నవారిని. మరి దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు ఎంతో మనుషులతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశీర్వాదాలు మనుషులకి పంచాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనుషుల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. వాళ్ళని రక్షించాలని ఆశపడుతున్నారు. దానికి ఆయనకు కావాల్సి వచ్చింది. వెతుకుతున్నాడు. నమ్మకస్తులైన వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. నమ్మకస్తుల్ని ఏం చేస్తాడు ఆయన? గొప్పవాడిగా ఉండాలని అందరికీ ఆశ అండి. గొప్పగా దీవించబడాలి, గొప్ప వ్యక్తిగా ఉండాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలి, అందరికీ ఆశే. కానీ ఎందుకు అందరూ ఆ గొప్పతనాన్ని పొందలేకపోతున్నారు? యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నేను మోషేకి చెప్పినట్లు నిన్ను ఒక గొప్ప, ఇంగ్లీష్లో ఏముందంటే ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ లీడర్. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా బాగుంది. ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ లీడర్. ఒక లీడర్, ఒక నాయకుడిగా, గొప్ప నాయకుడిగా నేను నిన్ను చేస్తాను. నాయకులు లేకపోతే జనులు నశిస్తారటండి. నాయకులు లేకపోతే జనులు చెదిరిపోతారు. నాయకుడు సరి లేకపోతే ప్రజలు సరిగా ఉండలేరు, చెదిరిపోతారు. ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తారు. న్యాయాధిపతులు లేని కాలంలో రాజు లేడు ఇశ్రాయేలులకి, నాయకుడు లేడు, అధికారి లేడు. కాబట్టి ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించడం ఉంది. ఎందుకు దేవుడు యెహోషువను 6 లక్షల మంది జనంలో 6,03,550 మందిలో వీళ్ళందరూ యవ్వనస్తులు, కాల్బలం, మంచి వీరులు, ఇప్పుడు చెప్పాలంటే విశ్వాసులు అనొచ్చు, ప్రభు బలలో పాలుపబ్బులు పొందేవారు అనొచ్చు, రక్షించబడిన వారు అనొచ్చు. 6,03,550 మందిలో ఒక్కడ దొరికాడు ఆయనకి. ఎందుకు యెహోషువను దేవుడు చూస్ చేసుకున్నాడు? ఎందుకు అతన్ని గొప్ప చేశాడు? ఎందుకు అతన్ని ఆశీర్వదించాడు? ఎందుకు అతన్ని ఇశ్రాయేలు జనాంగం అంతటిని అతని చేతులకు అప్పగించాడు మోషే తర్వాత అని చూస్తే దానికి ఒక్కటే మూలం. ఒకసారి చదవండి యెహోషువ గ్రంథం 11:15. యెహోవా తన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించను. నాకు మనసులో నాకే ఎక్కలేదు, మీకు ఎక్కిందా? ఒక్కొక్క మాట చదవండి. యెహోవా, చెప్పండి, నేనే చెప్పాలి, చిన్నపిల్లలు చెప్పినట్టు. తన సేవకుడైన మోషేకు. అంతవరకు అర్థమైందా? దేవుడు మొదట మోషేను కనుగొన్నాడు, మోషేను సిద్ధపరిచాడు, మోషేని గొప్ప చేశాడు, మోషేని గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు. ఒక సమయం వచ్చింది, మోషే వృద్ధుడైపోయాడు. మోషే విసిగించే జనంతో, బాధ పెట్టే జనంతో తాను కానాను పొలి మేరల వరకు వారిని తీసుకొచ్చిన తర్వాత ప్రభు చెప్పాడు, నువ్వు కానానులోనికి వెళ్ళవు, వీళ్ళని తీసుకుని వెళ్ళటానికి నేను మరొకరిని ఎన్నుకుంటున్నాను. ఎవరది?
అంటే ఇక్కడ ఎందుకది అంటే యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోవా చెప్పిందంతా మోషే చేశాడు. మోషే చెప్పిందంతా యెహోషువ చేశాడన్నదా. యెహోషువ అలాగు చేసిన తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొక్కటియు అతడు చేయక విడువలే. ఒక్కటి కూడా, చిన్న విషయంలో కూడా వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. దేవుడికి అది కావాలండి. ఆయన మాటలు చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా నడిచిన వాడు దేవుని దృష్టిలో ఉంటాడు, దేవుని చేత దీవించబడతాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు రావాలంటే మరో వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఒక సంఘం కట్టబడాలంటే ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఒక పరిచర్య జరగాలంటే ఒక వ్యక్తిని దేవుడు కోరుకొని వాడుకుంటాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ సంఘములో ఉన్న వ్యక్తులను దేవుడు ఆశీర్వదించాలని, వారి యొక్క పరివేషణలో వారిని నడిపించాలని, వారిని గురువుని మించిన శిష్యుడు అంటారు. చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే మనం మోషే గురించి నేను ఎన్నో ప్రసంగాలు చేశాను. ఎంతో ఇష్టం నాకు మోషే అంటే, ఎంతో గొప్ప పరిచర్య, ఎంతో అటువంటి ప్రవక్త మరొకరు లేడని చెప్పాడు, బైబిల్లోనే ఉంది. కానీ యెహోషువ జీవితం చూస్తే ఇంకా చాలా ప్రత్యేకత కనపడుతూ ఉంది. కారణం ఏంటి? ఇతడు ఎఫ్రాయిము వంశానికి చెందినవాడు. ఇతడు ఒక పనివాడుగా మోషే దగ్గరకు వచ్చినవాడు. కానీ ఎందుకు అతడు అంతగా గొప్ప చేయబడ్డాడు, ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎందుకంత ఆధిక్యత ఇవ్వబడింది అంటే, మోషేతో దేవుడు చెప్పినవన్నీ యెహోషువతో చెబితే యెహోషువ వాటన్నిటినీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వాటిని చేశాడు. మనుషుడండి ఈ రోజున ఒక గంట సేపు ప్రసంగం వింటే కనీసం ఒక 10 మాటలన్నా మన హృదయంలో నిలుస్తున్నాయా? ఇప్పుడు మనకు టైం లేదు, కానీ ఇక్కడ ఇద్దరిని పెట్టి ఒక ప్యాసేజ్ ఇచ్చి ఒక విషయం చెప్పి ఇది ఈయనకు చెప్పు అంటే ఆయనకి చెప్పి, ఈయన వెళ్ళి ఆయనకు చెప్పు, ఆయన వెళ్ళి ఈయనకు చెప్పు, ఈయన వెళ్ళి ఈయనకు చెప్పు అని ఒక 10 మందికి అదే ఈ మెయిన్ పర్సన్ దగ్గర నుంచి చెప్పిన మాటలు 11వ వ్యక్తికి వెళ్ళేటప్పటికీ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని విమోచిస్తాడు, ఆయన నిజదేవుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు అని చెప్పమంటే అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆయన సర్వశక్తి సంపన్నుడట అని చెప్పి ముగిస్తారు. మిగిలినవన్నీ పోయినాయి. ఏంటండి, మనిషి దగ్గర నుండి మనిషికి వెళ్ళేటప్పటికీ మారిపోతుంది. కారణం సరిగా వినటం లేదు. వినటానికి వేగిర పడేవాడు మాటలాడే విషయంలో సరిగా ఉంటాడు. యెహోషువను గమనించి చూస్తే అతనిలో ఉన్న గొప్పతనాలన్నీ నేను గమనిస్తే అతడు మంచి పనివాడు. నేను అడుగుతాను మళ్ళీ ఇప్పుడు, అతడు మంచి పనివాడు. ఎప్పుడైతే మంచి పనివాడిగా ఉన్నాడో బైబిల్లో కొంతకాలమైన తర్వాత ఆయన గురించి రాసేటప్పుడు ఏముందంటే మంచి సేవకుడయ్యాడు. మంచి పనివాడు ఏమయ్యాడు? ఈజ్ ఎ గుడ్ వర్కర్, గుడ్ సర్వెంట్, మంచి సేవకుడయ్యాడు. యెహోషువ మంచి సేవకుడు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ బికేమ్ మంచి సహాయకుడయ్యాడు. మంచి సేవకుడు ఏమైపోయాడంటే మంచి సహాయకుడైపోయాడు. ఎట్లా అంచెలంచెలుగా అతడు ఆశీర్వదించబడ్డాడో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇతడు ఒక మంచి పనివాడిగా, మంచి సేవకుడిగా, మంచి సహాయకుడిగా మారడానికి మూల కారణం ఏంటంటే మంచి ప్రార్థనాపరుడు యెహోషువ. యెహోషువ పనులు చేసేవాడు మాత్రమే కాదు, యుద్ధం చేసేవాడు మాత్రమే కాదు, ప్రార్థన చేసేవాడు. యెహోషువ లాంటి ప్రార్థన, ఏ నరుడు ప్రార్థన అలాంటి ప్రార్థనకు జవాబు రాలేదంట. సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగమంటే ఆగిపోయారు. యెహోషువ ప్రార్థనాపరుడు. అంతేకాదు యెహోషువ
ఈజ్ ఎ గుడ్ డిస్ట్రిబ్యూటర్. మంచి పంచిపెట్టే విషయంలో పక్షపాతం లేనివాడు. పంచిపెట్టే వాటిని సగం దాచుకొని సగం పంచేటట్టు కాకుండా యథార్థంగా ఉన్నవాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మంచి పంచిపెట్టేవాడిగా ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్. అంతేకాదు ఇతను మంచి గ్యాదరర్, పోగు చేసేవాడు, మనుషుల్ని పోగు చేసేవాడు. ఇన్ని క్వాలిటీస్ ఒక్కళ్ళకు ఉండటం నేను ఎక్కడ చూడలేదండి. మనుషుల్ని పోగు చేయటం అనేది ఈరోజు చాలా పెద్ద ప్రయాస. చెదిరిపోయిన వారందరినీ పోగు చేయటం, గురిలేని వారందరినీ సరిచేయటం, బలహీనులందరినీ బలపరచటం, వారిని అందరినీ గ్యాదర్ చేసేవాడు. ఒక్కొక్కరిని ఆయన పోగు చేసి ఒక సైన్యంగా తయారు చేసేవాడు, ఒక గుంపుగా తయారు చేసేవాడు, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి పనిచేసేవాడు. అంతేకాదు ఈజ్ ఎ గుడ్ వారియర్, మంచి యుద్ధశాలి, పోరాడేవాడు. యుద్ధముకు సిద్ధమే, మోకాళ్ళ మీద ప్రార్థనకు సిద్ధమే, గిన్నెలు గడగడానికి సిద్ధమే, వేచి ఉండటానికి సిద్ధమే. వెయిటర్, హీఈస్ ఎ వెయిటర్. వెయిటర్ అంటే తీసి పడేస్తాం మనం. ఏంటంటే హోటల్లో వెయిటర్స్ అంటారు కదా, వాళ్ళు అక్కడ మనకు ఉంటారు, ఏం కావాలి ఏంటని అడుగుతారు. ఏంటంటే హీఈస్ ఎ వెయిటర్. ఎప్పుడు మోషే దగ్గర రెడీగా ఉండేవాడు, మోషే కూడా కనిపెట్టుకుని ఉండేవాడు. 40 రోజులు మోషే కొండ మీదకి వెళ్తే ఇశ్రాయేలు జనాంగం అంతా ఆయన ఏమయ్యాడో అని ఎగిరి గంతులేసి పిచ్చేసాలు వేశారు. కానీ కొండ దిగువన యెహోషువ కనిపెడుతూ కూర్చున్నాడు, ప్రార్థిస్తూ కూర్చున్నాడు. ఒక సేవకుడు ఉన్నా సేవకుడు లేకపోయినా, ఎవరైనా పర్యవేక్షించినా పర్యవేక్షించకపోయినా, ఒక యథార్థతగా తాను ఒక నమ్మకమైన కుక్క చూడండి, ఒక విశ్వాసం అంటారు. ఒక కుక్క ఒక యజమానికి చాలా ప్రీతికరమైందట. రోజు అతన్ని బస్సు ఎక్కించే వరకు బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కేదాకా ఉండి మళ్ళీ సాయంత్రం ఆ సమయానికి వచ్చి మళ్ళీ బస్సు దగ్గర కూర్చునేదంట. ఆయన ఒకసారి ఎక్కడో చనిపోయాడు, ఆ యజమాని రాలేదు. ఆ కుక్క అక్కడే కూర్చుంది 3 సంవత్సరాలైనా. ఎంతమంది తరిమినా, ఎంతమంది పిలిచినా, ఎన్ని బిస్కెట్లు వేసినా అక్కడే కూర్చొని వచ్చే బస్సు అంతా చూస్తానే కూర్చుందంట. అది విశ్వాసం, అది ఆ పట్టుదల. అది యెహోషువలో చూస్తున్నాం. అంటే మోషే పైనుండేదో వస్తాడు, నాకేదో గిఫ్ట్ తెస్తాడు, నాకేదో ఇస్తాడు అన్నది కాదు. కానీ ఆ దైవజనుడు పైనున్నాడు, ఆయన ఎలా పోరాడుతున్నాడో దేవునితో, ఆయన దేవుడు ఏం చెబుతున్నాడో, ఆయన ఏం రాస్తున్నాడో, ఆయన వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు లగేజ్తో వస్తాడో, వచ్చేటప్పుడు చుట్టలతో రాళ్లతో రాతి పలకలతో వస్తాడు అని ఎప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళిన ప్రార్థనలో మోషే ఉన్న ఈయన కింద కనిపెట్టేవాడు. అంతేకాదు ఈజ్ ఎ రైటర్. రాసేవాళ్ళు చదవరు, చదివేవాళ్ళు రాయరు, రాసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఏంటంటే ఈజ్ ఎ గుడ్ రైటర్. దేవుడు చెప్పినవన్నీ రాసి పెట్టేవాడు. ఇంకా గమనించి చూస్తే ఈజ్ ఎ గుడ్ రీడర్. ఆయన మోషే రాసిన వాటన్నిటినీ ప్రజలకు చదివి వినిపించేవాడు. అన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మోషే చెప్పిన బోధంతా, మోషే రాసిన ధర్మశాస్త్రంలోని సత్యమంతా చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఇవాళలాగా అందరి చేతుల్లో బైబిల్ లేవు కాబట్టి ఒకే ధర్మశాస్త్ర చుట్ట ఉండేది. దానిని చదివి దేవుని ఉద్దేశాలను, దేవుని ప్రణాళికలను మనుషులకి తెలియజేసేవాడు. ఈజ్ ఎ గుడ్ టీచర్. మంచిగా బోధించేవాడు. ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఏంటంటే ఏవి నేను కాపీ కొట్టలేదు ఎక్కడ, ఏంటిది నెట్లో గూగుల్లో కొట్టినవి కావి, నా మనసులో నుంచి వచ్చినాయి. నేను దీని రిఫరెన్స్ ఆధారాలు ఉన్నాయి, ఇన్ని రిఫరెన్స్లు ఉన్నాయి నా దగ్గర. నేను చెప్పినన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 రిఫరెన్స్లు ఉన్నాయి వీటన్నిటికీ. మీరు చూస్తానంటే చెప్తాను, కానీ ఈ బైబిల్ స్టడీ లాగా అవుద్ది మనకి. ఆరాధన కదా, సారం ఈరోజు మనం పట్టుకుందాం. చెప్పండి, ఇప్పుడు 11 చెప్పాను ఆయన గురించి. చెప్పండి చూద్దాం, త్వరగా చెప్పండి, త్వరగా. పనివాడు, సేవకుడు, సహాయకుడు, ప్రార్థనాపరుడు, పంచిపెట్టువాడు, పోగు చేసేవాడు,
అప్పుడే వరుస పెట్టలేదు మీరు. రైటర్ రాసేవాడు, వ్యారియర్ పోరాడేవాడు, ఓకే కరెక్ట్, యు ఆర్ రైట్. రీడర్, టీచర్, అడ్మినిస్ట్రేటర్, ఇన్ని క్వాలిటీస్ జస్ట్ ఒక కూలోడుగా మోషే దగ్గర ప్రారంభించిన వాడు దేవుడు మోషేతో చెప్పిన మాటలన్నీ వింటూ ఉండగా, మోషే చెప్పినట్టు చేస్తూ ఉండగా, తనకు తెలియకుండానే తాను ఎంత చక్కటి ఒక గొప్ప వ్యక్తిగా, దేవుడు మెచ్చే వ్యక్తిగా, దేవుడు గొప్ప చేసే వ్యక్తిగా, ఈజ్ ఎ గుడ్ లీడర్. అది 12వది, ఈజ్ గుడ్ లీడర్. అది ముందే చెప్పాను కాబట్టి నేను దాన్ని యాడ్ చేయలేదు ఇక్కడ. ఏంటంటే మంచి నాయకుడిగా హెచ్చించబడ్డాడు. ఎందుకు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో నుంచి నాయకులు లేవరు? ఎందుకు ఈరోజు సంఘాల్లో సేవకులు ఉండరు? సేవకులు సేవ చేయటం మానేసి ఎవరి ఇష్టానుసారంగా వారు ఎందుకుంటున్నారు? ఎందుకు మనం ఒక 4 మెట్లు ఎక్కగానే 5వ మెట్టు ఎక్కక్కర్ లేకుండా ఇది నాకు చాలు అని తృప్తి పొందుతాం? దేవుడు మనల్ని హెచ్చించే వరకు ఆగకుండా, దేవుడు మనల్ని నడిపించే వరకు వెయిట్ చేయకుండా ఎందుకు మనం నిష్ప్రయోజకులమైపోతున్నాం? ఇవాళ చాలామంది పరిస్థితి ఎట్టుందంటే, ఒక కప్ప నూతిలో ఉందటండి, పైకి రావాలని దానికి ఆశ అంట, చాలా ఆశ అంటండి. ఎంత ఆశ అంటే అంత ఆశ. 2 మెట్లు ఎగురుద్దంట, 3 మెట్లు దిగుద్దంట. రోజు ఎక్కుద్దంట 2 మెట్లు, పొద్దున్న సాయంత్రం దిగుద్దంట. ఎక్కడుంటుంది అది? 3వ మెట్టు నీళ్ళలో ఉన్నది. 2 మెట్లు ఎక్కింది. అక్కడి నుంచి దిగినప్పుడు 2 మెట్లు ప్లస్ నీళ్లు దాంట్లో దూకింది, మళ్ళీ ఎక్కింది, మళ్ళీ దూకింది, మళ్ళీ ఎక్కింది, మళ్ళీ దూకింది, మళ్ళీ ఎక్కింది, మళ్ళీ దూకింది, మొసలైంది, చచ్చింది. ఎక్కడ? అక్కడే. ఏంటంటే ఎందుకు మనం దినాభివృద్ధి పొందడం లేదు? దేవుని వాక్యం మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది, పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది. నిన్నటి భక్తి ఈ రోజుకి చాలదు, ఈరోజు భక్తి రేపటికి చాలదు. ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో ఏ విషయాలు మనం తెలుసుకోవాలన్నది, ఏ విషయాలు మనం చేయాలన్నది, ఏ రీతిగా ఆయనతో మనం గడపాలన్నది, ఏ రోజుకు ఆ రోజు మనం నేర్చుకుంటూ సాగుతున్నప్పుడు, మనల్ని దిద్దుకుంటూ సాగుతున్నప్పుడు క్రీస్తు సారూప్యంలోనికి మనం వెళ్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృప మా మీద కుమ్మరించయ్యా, నీ ఆత్మను మా మీద కుమ్మరించిన ఆయన. చల్లారిపోయిన వారిని రగులు కల్పచేయ్యా. చదవటంలో వెనకబడ్డాం, ప్రార్థించడంలో మూలబడ్డాం, వినటంలో విసిగిపోయాం. అందుకే మా జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోయాయి. ఉన్న దీవెనలు కూడా పోగొట్టుకునే స్థితిలో దిగజారిపోతున్నాం. ఇంటి వారిని కొరకు సంపాదించలేకపోతున్నాం. మా యవ్వనస్తుల్ని కనికరించయ్యా. మా యవ్వనస్తుల్లో నుంచి మోషే వంటి వారు లేవాలి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇచ్చేవారిని లేపయ్యా. యెహోషువను లేపు నాయన. ఏ పనికైనా నేను సిద్ధం నా దేవుని కొరకని సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయ్యా. పౌలు వంటి వారిని లేపు నాయన. నా జీవితం అంకితం చేసుకున్నాను దేవునికి. ఆయన కొరకే నేను జీవిస్తానని మరణం వరకు నమ్మకంగా ఉన్నా. నీ కొరకు హతసాక్షి అయిన, క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించిన పౌలు వంటి వారిని మాలో లేపునాయన. నీ మాటలు విని దేవుని మాటలని మనసును ఉంచుకొని ఆ వాక్యము ద్వారా తీర్చిదిద్దబడే బ్రతుకులు పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.